నందమూరి బాలకృష్ణ ఇప్పటి వరకు ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్ మూవీస్ అందించారు. అలాంటి వాటిలో ఎప్పటికీ కల్ట్ క్లాసిక్గా నిలిచిపోయే మూవీ ఆదిత్య 369 భైరవ దీపం. ఈ రెండు సినిమాలతో బాలకృష్ణ రేంజ్ పెరిగిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇండస్ట్రీలో సీక్వెల్ ట్రెండ్ మొదలైన తర్వాత ఆ రెండు సినిమాలకు సీక్వెల్ చేస్తే బాగుంటుందని బాలకృష్ణ చాలాసార్లు చెప్పుకొచ్చారు. అలాంటి ఐకానిక్ సినిమాలకు సీక్వెల్ అంటే మాటలు కాదు, అప్పుడు కనబర్చిన అదే డెడికేషన్ను కంటిన్యూ చేస్తూ ఈ సినిమాలకు సీక్వెల్ తీయాల్సి ఉంటుంది. కాబట్టి అడపదడప ఆ సినిమాల గురించి టాక్స్ నడిచినా అంత సీరియస్గా ఎవరు తీసుకోలేదు. అయితే రీసెంట్గా బాలకృష్ణ దీనిని కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం బాలయ్య అన్స్టాపబుల్ సీజన్ 4కి హోస్ట్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో భాగంగా ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ను బయటపెట్టారు. అదేంటంటే 1991లో బాలయ్య సృష్టించిన విధ్వంసం ఆదిత్య 369. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని, దానిలో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ లీడ్ రోల్లో నటించనున్నట్లు చెప్పుకొచ్చారు. పైగా ఈ సీక్వెల్కు ఆదిత్య 999 అనే టైటిల్ను కూడా కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన పనులు కూడా స్టార్ట్ అయినట్లు అన్స్టాపబుల్ సీజన్ 4 6వ ఎపిసోడ్లో బాలకృష్ణ పంచుకున్నారు. దాదాపు 2025లోనే ఆదిత్య 999 అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలియజేశారు బాలయ్య. ప్రస్తుతం ఈ న్యూస్ నందమూరి అభిమానులకు ఫుల్ కిక్కిస్తోంది. ఆదిత్య 369 అనేది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీని దృష్టిలో ఉంచుకొని తీసిన సినిమా. టెక్నాలజీ పూర్తిగా డెవలప్ కాకముందే అంత అడ్వాన్స్డ్గా ఆలోచించి దానిని ఇంప్లిమెంట్ చేసి దర్శకుడు సంగీతం శ్రీనివాస్ ఓ అద్భుతాన్ని సృష్టించారు. అలాంటి ఓ కల్ట్ క్లాసిక్ సినిమాకు సీక్వెల్ అంటే ఖచ్చితంగా అందరికీ అంచనాలు పెరిగిపోతాయి. అయితే ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు, ఎలాంటి కథ ఉండబోతుంది అనే విషయాలు అయితే ఇంకా బయటికి రాలేదు. ప్రస్తుతానికి మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మతో తన డెబ్యూ ఫిలింతో బిజీగా ఉన్నాడు. అటు బాలయ్య కూడా డాకు మహారాజ్తో బిజీగా ఉన్నారు. మరి ఈ రెండింటితో పాటు ఆ సినిమా పనులు కూడా జరుగుతున్నాయా లేదా, ఇవి కంప్లీట్ అయిన తర్వాత ఆదిత్య 999 చేస్తారా అనే విషయాలు తెలియాల్సి ఉంది. అయితే గతంలో ఈ సీక్వెల్ మాట వచ్చినప్పుడు మాత్రం ఆ బాధ్యతను ప్రశాంత్ వర్మకి అప్పగిస్తే తగిన న్యాయం చేస్తాడని బాలయ్య భావిస్తున్నారనే టాక్ అయితే నడిచింది. అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు, కానీ ఒకవేళ నిజమైతే మాత్రం ప్రశాంత్ వర్మ జాక్పాట్ కొట్టినట్లే. ఇక ఏమవుతుందో చూడాలి. మరి ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలను బాలకృష్ణ అన్స్టాపబుల్ ఎపిసోడ్లో పంచుకున్నారు. ఆ ఎపిసోడ్ డిసెంబర్ 6న రిలీజ్ కాబోతోంది. మరి ఈ అప్డేట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.